కుత్బుల్లాపూర్ ఎస్ఆర్ఓ కార్యాలయంలో ఫేక్ డాక్యుమెంట్లతో మల్లంపేట నుంచి వచ్చి ఇతరులకు రిజిస్ట్రేషన్ చేస్తుండగా సబ్ రిజిస్టర్ పట్టుకున్నారు. మల్లంపేట వెంచర్లో 200 గజాల స్థలంను ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్లు అనుమానం వచ్చిన వారిని అడగగా సదరు వ్యక్తులు తడబడ్డారు. దీంతో డాక్యుమెంట్ పరిశీలించగా అది ఫేక్ డాక్యుమెంట్ అని సబ్ రిజిస్టర్ తేల్చారు. వెంటనే అక్కడ నుండి ఇద్దరు సాక్షులు పరారయ్యారు. కొనేవారిని అమ్మేవారిని ఇరువురిని ఆఫీసులో కూర్చోబెట్టి ఎస్ఆర్ఓ సూరారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాన్ని తీసుకొచ్చిందండి మా రెడ్డి గారి నంబర్ ఇదే ఎవరు ఇచ్చారు నీకు? రెడ్డి గారు తీసుకొచ్చి మా అదే నీ పేరు ఉందకమ్మా నీ పేరు అడుగుతుంది. దాన్ని బట్టి వచ్చారంటే ఆయన ఒక 20,000 ఇస్తాను. 20,000 ఇస్తాంటే ఆయన మొత్తం తాడేపల్లి ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయింది అనుకున్నాను. రిజిస్ట్రేషన్ అయింది రిజిస్ట్రేషన్ చేస్తాను అమ్ముతావు కదా. 2 months అంతా అవుతుంది. అంటే నా ఆధార్ కార్డు మార్చేసి ఇస్తారు. నాకు తెలియక నేను అక్కడికి అడిగాను ఏంటంటే ఇంత ప్రాబ్లం అయితే అమ్మాయి నువ్వేం భయపడట్లేదు మేము ఉన్నాక చూసుకుంటాం అని చెప్పి నన్ను తీసుకొచ్చారు. నాకు ఎంత ప్రాబ్లం అవుతుంది నాకు తెలియదు. మీ ఎప్పుడు ఇద్దరు సాక్షులు వచ్చారు కదా, వాళ్ళ పేరు ఏంటి? వాళ్ళ పేరు వచ్చింది సుబ్రహ్మణ్యం ఒక ఆయన. సుబ్రహ్మణ్యం ఆయన వచ్చి వాళ్ళ మేనల్ పేరేంటి? సుబ్రహ్మణ్యం ఆయన పేరు. ఈయన సుబ్రహ్మణ్యం ఇంకోతను వాళ్ళ మేనల్. ఆయన మేనల్ పేరేంటి? హలో ఈయన చేయించిన వాళ్ళు ఈయన ఈవినింగ్ సాయంత్రం అందాజా 5 గంటల సమయంలో మాకు కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్టర్ గారైన అశోక్ గారు మాకు సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం ఏమనగా మల్లంపేటలో గ్రామంలో ఉన్న ఒక 200 గజాల భూమిని ఒక నాగేశ్వరరావు అనే వ్యక్తి అతను ఆధార్ కార్డుని ఫ్యాబ్రికేట్ చేసి అతను వేరే వ్యక్తికి అమ్మడానికి ప్రయత్నిస్తుండగా అతను మన ఎస్ఆర్ఓ గారు కొంచెం అతనికి డౌట్ వచ్చి ఎవరైతే ప్రాపర్టీని అమ్ముతున్నారో నాగేశ్వరరావు అతని యొక్క ప్రొఫెషన్ గురించి అడగగా అతను కొంచెం తడబడినట్లుగా మన ఎస్ఆర్ఓ గారు గుర్తించడం జరిగింది. ఈ ఎస్ఆర్ఓ గారు ఇమీడియట్లీ అతని ఆధార్ కార్డు థంబ్ ఇంప్రెషన్ ద్వారా చెక్ చేస్తే అతని ఆధార్ కార్డుని అతను మ్యానిపులేట్ చేసినట్లుగా తెలిసింది. ఇందులో మనకి వెంటనే ఎస్ఆర్ఓ గారు సమాచారం ఇస్తే వాళ్ళని అక్కడ పంపించి అదుపులో తీసుకొని ఇంకా మనకి ఎస్ఆర్ఓ గారు దరఖాస్తు ప్రిపేర్ చేస్తున్నారు. దరఖాస్తు తీసుకొని వాళ్ళ మీద ఎవరున్నారనేది విచారించి తగు చర్య తీసుకోవడం జరుగుతుంది. మే పర్సన్ నాగేశ్వరరావు ఇతను శ్రీనివాసరావు అనే వ్యక్తికి అమ్ముతుండగా ఎస్ఆర్ఓ గారికి అనుమానం వచ్చి విచారిస్తే ఈ విషయం బయటకు వచ్చింది. ఇందులో మనం కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి ఇందులో ఎవరున్నారనేది విచారించి తగు చర్య తీసుకుంటాం. చేసినప్పుడు ఇప్పటి వరకు మాకు ఎటువంటి సమాచారం లేదు. అది ఇప్పుడు కేసు నమోదు చేసినాక దర్యాప్తులో ఈ విషయాలన్నీ కూడా బయటపడుతుంది. ఈవినింగ్ అరౌండ్ 4-4:30 మధ్యలో రెంబర్స్ నాగేశ్వరరావు అనే ఆయన మల్లంపేటకు సంబంధించిన ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ కోసం వచ్చారు. అతని రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో భాగంగా విచారించగా అతను తడబాటుకు గురయ్యాడు. అతని ఆధార్ కార్డు అన్ని మనము అప్డేట్ హిస్టరీ చూసుకుంటే అతను ఆధార్ కార్డును ఫ్యాబ్రికేట్ చేసినట్టు నాకు తెలిసింది. వెంటనే సమాచారాన్ని లోకల్ పోలీస్ స్టేషన్లో నేను ఫైల్ చేశాను. సార్ వారు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.